గాక. ఈరోజు వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలోనైనా ఇదిగో తండ్రి, క్రిస్మస్ దినమున ఉంటుండగా నాయన ఈ రోజుకి సరిపోయే వాక్యము మాకు దయచేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. సమస్త మెరిగిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, మా కోసము జన్మించిన మా తండ్రి నాయనా ప్రభా, నీ శుభవార్త గురించి నైనా, నీ సువార్తను గురించి నైనా ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో ఈ గాస్పల్ టీవీ ద్వారా నైనా ప్రకటించబడుతుండగా మీరే సహాయం చేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన తెలియజేస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము ఏంటి అంటే క్రిస్మస్ మెసేజ్ అండి. హల్లెలూయా. మరి ఈరోజు నిజం చెప్పాలి అంటే ఒక శ్రేష్టమైన టాపిక్తో నేను వచ్చి ఉన్నాను. ఈరోజు ఈ క్రిస్మస్ దినమున ఒక చక్కటి మాటని, ఒక చక్కటి సత్యాన్ని మీకు బోధించాలని ఆశ కలిగి వచ్చిన్నాను. అవునండి, క్రిస్మస్ అంటే దేవుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టి ఉన్నాడు, మన కోసము పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు. ఎన్ని మాటల గురించి చెప్పేంత జ్ఞానం నాకు లేదు, కానీ ఒకటి, నీలో నాలో పుట్టి ఉన్నాడు అనేది మాత్రం సత్యం అండి. నీలో నాలో జన్మించుటకే ఆయన మానవ అవతారం ఎత్తి ఉన్నాడు. ఆయన మన ద్వారా కొన్ని కార్యములు చేయడానికి, ఆయన మన ద్వారా మరి ఎన్నో అద్భుతములు, సూచక క్రియలు మాత్రమే కాదు, మన ద్వారా ఎంతోమందిని మార్చడానికి ఆయన నీలో నాలో జన్మించాలని కోరుకుని మరి ఈ లోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యంలోకి వెళ్దామండి. మరి ఈ వాక్యం ఏంటంటే ఈరోజు ఉమెన్ అనాయింటెడ్ జీసస్. మరి ఈ స్త్రీ, ఒక స్త్రీ అండి, ఒక స్త్రీ ఏం చేసిందంటే అభిషేక్తున్నే అభిషేకించిందండి. మరి దీని టైటిల్ ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక అభిషేక్తున్నే అభిషేకించిన ఘనత ఒక స్త్రీకి దక్కిందండి. మరి అభిషేక్తుడు ఎవరు అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు అభిషేక్తుడైన మరి ద అనాయింటెడ్, ద మోస్ట్ అనాయింటెడ్ వన్, ద హోలీ అనాయింటెడ్ వన్ ఇన్ ద వరల్డ్. మరి ఆ పరిశుద్ధుడిని అభిషేకించే ధన్యత పొందుకున్న ఒక స్త్రీ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఆ సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. మరి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవాది దేవుడే చెప్తున్నాడు, ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడంటే ఎక్కడెక్కడైతే, హల్లెలూయా, ఎక్కడెక్కడైతే ఇదిగో నా గురించిన సువార్త ప్రకటించబడుతుందో ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే నా గురించిన సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యము గురించి, ఈమె జ్ఞాపకార్థముగా దీని గురించి మాట్లాడతారు అని ఆయన ప్రవచనాత్మకంగా మరి యథార్థంగా అంటే ఆయన పలికి ఉన్నాడండి. యేసు ప్రభు పలికిన మాటలకి తిరుగులేదు. కాబట్టి ఈరోజు మరి ఎవరు మాట్లాడుతున్నారో మాట్లాడట్లేదో నాకు తెలియదు, సేవకులారా సేవకురాలా నాకు తెలిసి ఈరోజు మీరు అంతా బిజీగా ఉంటారని. కానీ ఏదేమైనా ఈరోజు దేవుని నామంలో మరి దేవుని బిడ్డగా, నేను దేవుని సేవకురాలుగా, ఒక స్త్రీగా మరి ఈరోజు ఆ దేవుడు చెప్పిన, ఆ యేసు ప్రభు వారు చెప్పిన ఈ స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానించుకుందామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి స్త్రీ అంటే మరి మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుండి 9 వచనాలలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13వ వచనాల వరకు, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2 నుండి 8 వచనం వరకు అండి. అంటే ఈ 3 సువార్తల్లో ఈ సంఘటన గురించి కొంచెం అటు ఇటుగా మరి రికార్డు చేయబడింది, అంటే రాయబడిందండి. అక్కడ ఎవరున్నారో ఆ సందర్భంలో, అంటే ఆ సంఘటన ఎవరి మధ్యలో జరుగుతుంది అంటే తన శిష్యులు ఉన్నారు, అరే యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారు, అలాగే మరి ఇక్కడ ఒక స్త్రీ ఉంది, అలాగే యేసు ప్రభు గారు ఉన్నారు. అక్కడ ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్న మాటలు, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ స్త్రీతో మాట్లాడుతున్న మాట ఒక్కటి కూడా లేదండి, కానీ ఇతరులతో ఆమె గురించి మాట్లాడుతున్న మాటలనే. అక్కడ స్త్రీ అయినా ఒక్క మాట పలుకుతుందా అంటే ఏమీ పలకట్లేదని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కానీ ఆమె చేస్తున్న కార్యము గురించి మాత్రం ప్రపంచం అంతటిలో ఖచ్చితంగా ప్రకటించబడుతుంది, మరి చాటింపు జరుగుతుంది, ఖచ్చితంగా పలుకుతారు అని మరి జ్ఞాపకం చేసుకుంటారని యేసు ప్రభు వారు చెప్తున్నారు. మరి ఆరంభం నుండి వెళ్తే మార్కు సువార్త 14 నుండి మనం చదువుకున్నామండి. ఇది మరి ఇక్కడ ఏముంది అంటే అక్కడ ఒక గృహం ఉందండి. ఆ గృహం ఎవరిదంటే సీమోను అని ఒక మరి కుష్టి వ్యాధి పొందుకున్నవాడు, అంటే మరి ఆయన స్వస్థత పొందుకున్నవాడే ఉన్నాడు యేసు ప్రభు ద్వారా. మరి అతని ఇంట్లోకి మరి అందరూ శిష్యులతో సహా అందరూ వచ్చి మరి భోజన పంక్తిలో కూర్చున్నారనుకుందాం కాసేపు, లేకపోతే అక్కడ వాళ్ళు కలిసి సమూహంగా కూర్చొని ఉన్నప్పుడు మరి అక్కడ ఒక స్త్రీ వచ్చింది. మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఆమె పేరు రాయబడింది. మరి మార్కు, మత్తయిలో అయితే రాయబడలేదు పేరు, ఒక స్త్రీ అని చెప్పబడింది. కానీ మత్తయి యోహాను సువార్తలో అయితే మరి అది ఎవరో కాదు, మేరీ. మరి లాజరస్ అంటే చనిపోయి తిరిగి లేచిన లాజరస్ వాళ్ళ మరి సిస్టర్ అని కూడా
చెప్పబడుతున్నారు. సరే, మనం కాసేపు ఆమె మేరీ అని అనుకున్నా, మరి ఇంకొక స్త్రీ అనుకున్నాను, ఎవరైనా మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ స్త్రీ గురించి దేవుడు పలుకుతున్న మాటలు చూద్దామండి. మరి ఆమె ఏం చేసింది అంటే, మొట్టమొదటిగా మరి ఒక అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చిందండి. మరి 14వ అధ్యాయంలో చూసినప్పుడు మరి శ్రేష్టకరమైన అచ్చా జటా మాంస అత్తరు బుడ్డి అంటండి. మరి అచ్చా జటా మాంస అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. హల్లెలూయా! ఆయన తల మీద పోసిందటండి. ఇంగ్లీష్లో చూస్తే షీ అనాయింటెడ్ జీసస్ హెడ్ విత్ ఆయిల్ అని ఉంటుంది. అంటే ఎంత చక్కటి మాట, అభిషేకం. హల్లెలూయా! అనాయింటెడ్ విత్ ఆయిల్. ఎవరండి, ఎవరిని ఇక్కడ అభిషేకిస్తున్నారంటే, ఒక సామాన్యమైన సాదా స్త్రీ, ఒక స్త్రీ ఏం చేస్తుందంటే యేసు ప్రభు వారి తల మీద మరే నూనెని కుమ్మరించింది. అది కూడా దాని సాదృశ్యం ఏంటి అనేది మనకి తెలుసు కదండి. మరి అభిషేక్తుల గురించి మనకి తెలుసు, అభిషేకం అంటే ఏంటో తెలుసు, అభిషేక తైలం గురించి మనకి తెలుసు కదండి క్రైస్తవులమైన మనకి. కానీ అభిషేక్తుడు అంటే కూడా ఎవరో మనకి తెలుసు. మరి ఇక్కడ చూస్తే ఆమె ఏమి చేసింది అంటే అభిషేక్తుడినే అభిషేకించింది. ఎలా అంటే తను తీసుకొచ్చిన ఆ జటా మాంసి అత్తరు బుడ్డి తోటండి. హల్లెలూయా! మరి చక్కగా మరి అభిషేకించింది. అప్పుడు ఈ అత్తరు ఇలాగూ మరి నష్టపడునేలా అని చెప్పేసి అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు. మరి అక్కడ ఉన్న వారు కొంతమంది అంటున్నారు, సరే అది ఎవరు ఏంటి అనేది మళ్ళీ ఆలోచన చేస్తే అది తర్వాత ఆలోచన చేద్దామండి. కానీ అక్కడ ఏమంటున్నారు తెలుసా, ఇది నష్టము, ఎందుకు ఇంత డబ్బు నష్టం చేస్తున్నాం. యాక్చువల్గా అక్కడ రాయబడింది ఏంటంటే అది ఒక మనిషి కూలి అంటండి. అంటే ఒక మనిషి కూలి ఎంత అంటే 300 దినారులు, అంటే 300 రోజుల మరి కూలీ అంటాటండి. అంటే 300 రోజులు నువ్వు ఒకవేళ ఒక కూలీ పనికి వెళ్తే 300 రోజుల జీతం ఎంత ఇవ్వాలి ఆ యజమానుడు, అంత డబ్బుతో సమానంగా మరి ఇక్కడ మరి దాని వాల్యూని మరి లెక్కించారు. అది మరి డబ్బులతో ఎంత అవుతుందో నాకు తెలియదు, కానీ ఆ కాలంలో 300 రోజుల కూలీకి సరిపడే డబ్బులు పెట్టి ఈమె ఇది కొనుక్కొచ్చి మరి ఆయనని అభిషేకించింది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత అండి, మరి ఎంత గొప్ప ధన్యత. ఏ స్త్రీకి రాని ధన్యత ఈ తల్లికి మరి దేవాది దేవుడు అనుమతించాడు. ఆమెకు వచ్చిన ప్రేరేపణ అదో మరి యేసు ప్రభు చెప్పలేదు నువ్వు చేయమని, ఆయన ఆజ్ఞాపించలేదు. ఆమె ఆశతో ఆకలితో మరి ఎంతో తృష్ణతో వచ్చిందని. అదే నూతన నిబంధనలు చూస్తే యేసు ప్రభు కాలంలో ఇంకొక స్త్రీ కూడా వచ్చి అభిషేకించిందని. ఆమె ఎట్లా అభిషేకించిందంటే, ఆమె ఒక అత్తరు బుడ్డిని తీసుకొచ్చి మరి యేసు ప్రభు వారి పాదాలని కడిగి తన పాపములు ఒప్పుకుంటూ ఏడుస్తూ మరి తన జుట్టుతో కూడా తుడిచినట్టు కూడా తెలుస్తుంది. దాని అర్థం ఏంటి అంటే, మరి అక్కడైతే పాప క్షమాపణ, ఇదిగో ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడవన్న సందర్భం. ఇంకొకటి అక్కడ ఆమె పాప క్షమాపణ కోసం ఆమె కన్నీటితో మరి ఆమె కన్నీటితోనూ అలాగే అత్తరుబొడ్డితోనూ మరి ఆమె చేసిన కార్యము గొప్పదే. ఆమె క్షమాపణ పొందుకుంది, దేవుని చేత ధన్యురాలని పిలిపించుకుంది. మరి ఇక్కడ చూస్తే ఈమె వేరే స్త్రీగా నాకు అర్థమైందండి. మరి ఈ స్త్రీకి దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే ఆమె ద్వారా అభిషేకించబడడం. హల్లెలూయా! ఏ స్త్రీకి రాని ధన్యత దేవాది దేవుడు ఈ స్త్రీకి కల్పించాడు అంటే, ఆ కాలంలో కల్పించాడంటే ఈరోజు స్త్రీలమైన మనకి కూడా తప్పకుండా దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనం పొందుకున్న వారిగా ఉండాలండి. మనకిచ్చిన ధన్యతని మనం పొడగొట్టుకోవడానికి వీలేదు. మనకిచ్చిన అభిషేకం, మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన పరిచర్య, మనకిచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా మనము అనుభవించి తీరాలి. ఆ రోషం మనకి దేవుని బిడ్డలుగా, యేసు ప్రభు వారి కుమార్తెలుగా మనకి ఖచ్చితంగా ఉండాలని ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. హల్లెలూయా! అయితే కొందరు కోపపడి ఏమంటున్నారంట, ఈ అత్తరు బుడ్డి ఎందుకు ఇలా వ్యర్థం చేశావు, ఇదిగో ఇది ఇంతమందికి పనికొస్తుంది, మరి ఎందుకు ఈ డబ్బులు దీన్ని అమ్ముతే వచ్చిన డబ్బులతో ఎంతోమంది బీద వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అక్కడ మరి తనని అంటున్నారు. వెంటనే యేసు ప్రభు వారు జోక్యం కల్పించుకొని ఒక మాట అంటున్నాడు. చక్కటి మాట అండి, ఒక మాట తర్వాత ఒక మాట ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే అక్కడ చూస్తే ఆ స్త్రీ మౌనంగా ఉందండి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యేసు ప్రభు అంటారు, ఈమె చాలా గొప్ప కార్యము చేసింది. మరి ఎంత గొప్ప కార్యము, ఎక్కువ కార్యము చేసింది అంటున్నాడు. ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా అని వాళ్ళు మాట్లాడిపోయిన తర్వాత ఈమె జోలికి పోకుడి అంటున్నాడు. చూడండి యేసు ప్రభు 6వ వచనము చెప్తున్న మాట ఏంటంటే, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు మీరు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఎడల అండి? యేసు ప్రభు ఎడల అంట ఈమె మంచి కార్యము చేసిందంట.
అది కూడా యేసు ప్రభు వారు చెప్తున్నారు. మరి బీదలు ఎల్లప్పుడూ మీకుంటారు, వారు ఎప్పుడూ మీకుంటారు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి మరి ఇవ్వచ్చు. కానీ నేనైతే ఎప్పటికీ మీతో ఉండను కదా, కాబట్టి మరి నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది ఇంత గొప్ప కార్యము చేసింది. నా భూస్థాపన, జాగ్రత్తగా గ్రహించండి, ఇది నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించడం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నా నిమిత్తము నా శరీరంని ఈమె అభిషేకించడం అని చెప్తున్నాడు. అవును, అసలు మొట్టమొదటి అభిషేకం అంటే ఏంటి అంటే మరి నెత్తి మీద పోసినప్పుడు మరి అది మొత్తం అంటే అభిషేకం అంటే కేవలం తలను మాత్రమే కాదు, మరి కంప్లీట్ శరీరాన్ని కూడా అభిషేకించడం అనే దానికి వస్తుంది. ఖచ్చితంగా నెత్తి మీద పోస్తే మరి ఖచ్చితంగా మరి శరీరం అంతా కూడా మరి కారుతుంది కదండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కటి మాట్లాడి ఈ మాటలు చూడండి, మీ దగ్గర బీదలు ఎప్పుడూ ఉంటారు కాబట్టి మీరు వారికి ఎప్పుడైనా ఇవ్వచ్చు. కానీ ఈమెను తొందర పెట్టకండి, ఈమెను మీరు బాధ పెట్టకండి. ఈమె నా పట్ల చేసింది చాలా మంచి కార్యం అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఈమె తన శక్తి కొలది చేసింది అని చూడండి. తన శక్తి కొలది చేసిందంట. అమ్మా, నీకెంత శక్తి ఉందమ్మా, నీకెంత బలం ఉంది, నీకెంత జ్ఞానం ఉంది, నీకెంత అభిషేకం ఉంది. నీ శక్తి కొలది, దేవుడు నీకు ఇచ్చిన దాని కొలది చేస్తున్నావా, తక్కువ చేస్తున్నావా, అతిగా పోయి నష్టపోతున్నావా? నువ్వు ఆలోచన చేసుకో. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, తన శక్తి కొలది చేసింది అని సంతోషపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తన నిజమైన కార్యము. ఎందుకోసమండి యేసుప్రభు వారు పుట్టాడు? దేనికోసం యేసుప్రభు వారు పుట్టాడండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు పుట్టినరోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం, ఆయన జన్మించాడని పండుగలు చేసుకుంటాం. నిజమే, ఎందుకు పుట్టాడు, ఎందుకోసం పుట్టాడు, దేనికోసం పుట్టాడు, ఏమి సమాప్తం చేయడానికి? ఆయన పుట్టిందల్లా కేవలం 33.5 సంవత్సరాల తర్వాత చంపబడి పాతి పెట్టబడి తిరిగి లేవడానికే కదండి. అందుకోసమే కదా ఆయన పుట్టాడు. సో ఇక్కడ చూడండి, ఆయన పుట్టిన దినము మరి ఎప్పుడు అనేది తర్వాత విషయం, కానీ ఇక్కడ మాత్రం నా భూస్థాపన నిమిత్తమే నన్ను సిద్ధపరుస్తుంది, నా శరీరాన్ని ముందుగా అభిషేకిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో చూడండి, చాలా చక్కటి మాటలు. నాకు అర్థము కాని విషయాలు ఇందులో ఎన్నో ఉన్నాయి, కానీ ఆయనను దేవాది దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు కొన్ని సత్యాలు నాకు బోధించాడండి. అవి ఈరోజు మీ ముందరికి తీసుకురావాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పరలోకంలో ఎక్కడైతే, తర్వాత మాట చూడండి, మరి 3వ మాటగా ఆయన చెప్తున్న మాట, పరలోకంలో ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రకటింపబడుదురు. హల్లెలూయా. నిశ్చయముగా ఎక్కడెక్కడైతే మరి ఆమె గురించి, అంటే ఆమె గురించి కదండి, యేసు ప్రభు గురించి ఎక్కడెక్కడైతే మాట్లాడతారో, ప్రకటిస్తారో, సువార్త చెప్తారో, అవును కదండి. ఇప్పుడు క్రైస్తవులమైన మనమంతా కూడా తీసుకుంటున్న ఈ పుల్పిట్ దేనికి, మనం వెళ్ళి వాక్యం చెప్తుంది దేనికి, మరి ఎందుకు ఆ అద్భుతాలు సూచక్రియలు చేయాలని దేవుణ్ణి అడుగుతున్నామో, ఇవన్నిటికీ మూలం, ఇదన్నిటికీ కారణం ఒకటే, సువార్త. ఫస్ట్ సువార్త. యేసు ప్రభు దేవాది దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు, ఆయనే లోక రక్షకుడు అనే సత్యము చెప్పడమే నిజమైన సువార్త. ఆ సువార్త కోసమే ఇన్ని పెద్ద సంఘాలు, ఇంతమంది సేవకులు, అన్ని విషయాలు అన్నిగా క్రైస్తవ సమాజం అనేది కంప్లీట్గా మరి ఇది కేవలం ఇదే పునాది ఉన్నది. కాబట్టి ఈ పునాది ఎక్కడైతే ప్రకటించబడుతుందో, మరి ఎక్కడైతే సువార్త ప్రకటిస్తారో అక్కడ ఖచ్చితంగా ఈమె చేసిన ఈ క్రియను గురించి ఆమె జ్ఞాపకార్థంగా, ఎవరి జ్ఞాపకార్థంగా అండి? ఈ స్త్రీ జ్ఞాపకార్థంగా మరి ఖచ్చితంగా ప్రకటిస్తారు, నిశ్చయముగా చెప్పుకుంటారని ఆయన చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అండి ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో నేను ఈరోజు చెప్పబోతున్న, యేసు ప్రభు మన కోసం పుట్టాడు, తిరిగి లేచాడు, అంటే పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అనే సత్యం మనకి తెలిసిందే. కానీ ఈ క్షణంలో మరి నిజంగా ఎక్కడైతే ఈ స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ ఈ స్త్రీ గురించి కూడా మరి ప్రకటించబడుతుందని చెప్పిన దేవుని మాటని పట్టుకొని ఈరోజు ఈ స్త్రీ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనకైతే అర్థమైంది ఆమె ఎవరో కాదు, మరి లాజరస్ వాళ్ళ అక్కనో చెల్లునో అయినా మరి ఆమె మేరీ గారు ఉన్నారండి. మరి ఆమె తెలుసు కదండి, ఆమె చేసిన పని ఏంటి? నిత్యము మరి మార్త వంట చేయడానికి వెళ్తే ఈమె మొత్తం దేవుని పాదాల దగ్గరే మరి కూర్చుంది. అప్పుడు కూడా దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవించింది. ఎలా అంటే దేవాది దేవుడే చెప్తున్నాడు, ఈమె గొప్పది ఎన్నుకుంది. ఎంత గొప్పది ఎన్నుకుంది అంటే, ఈమె దగ్గర నుండి ఆ శ్రేష్టమైన దాన్ని నేను తొలగించలేను, నా వల్ల కూడా కాదని మార్తాకి చెప్పేంత గొప్పగా ఆమె ఆలోచనలు, అంటే ఆమె కార్యములు ఎన్నుకునిందండి. ఇప్పుడు కూడా అప్పుడు ఎలా అయితే పాదాల దగ్గర కూర్చుని ఉన్న ఆమెని మరి నేను తొలగించలేనని యేసు ప్రభు వారు అప్పుడు ఆమె గురించి చెప్పిన మాటే మరి ఇప్పుడు కూడా ఈమెతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఈమె శ్రేష్టమైనది చేసింది. ఎవరికి చేసింది?
నాకు చేసింది. అప్పుడైతే మేరీ ఏం చేసింది, తన దేవునిలో ఎదగడానికి తనకున్న ఆశను బట్టి తను మరి దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. ఇప్పుడు దేవుడికే మేలు చేయడానికి మరి పూనుకొని గొప్ప కార్యము యేసు ప్రభు వారిని మరి అంత గొప్ప కార్యము నిమిత్తము ఒక సిద్ధపాటు కార్యముగా మరి ఆమె అభిషేకించిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మనం ఎంత పిచ్చివారిగా ఉన్నామండి, మనం ఎంత మూర్ఖులుగా ఉన్నాము. అసలు స్త్రీలని మరి ఆ ఉద్యమంలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తున్నామా? అసలు స్త్రీలని ఎందుకు తొక్కి పడేస్తున్నాము? మరి స్త్రీని ఎందుకు తక్కువగా చూస్తున్నాము? మరి సేవకురాళ్ళైనా సరే ఇంకొక స్త్రీని నువ్వు ఆడదానివే కదా, ఏం చేయగలవులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి. ఇక్కడ ఒక్కటే స్త్రీ ఉందండి, అందరూ అక్కడ ఎవరున్నారో మనకు తెలీదు. ఒకే స్త్రీ వచ్చి ఆయన అభిషేకించిందండి. మరి మనం ఒక్కరము సరిపోమా దేవుని రాజ్యాన్ని కట్టడానికి? ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు బాప్టిజం ఇవ్వడానికి అర్హత లేదు అని ఎవరన్నా నీతో అంటే ఈ వాక్యం చూపించు. మరి నేను అడుగుతున్నాను, అభిషేకానికి మించినది అయితే కాదు కదండి బాప్టిజం అనేది. నేను కాదనట్లేదు, దానిలో వ్యత్యాసం ఉందని నేను తరాజు పెట్టేసి ఏది ఎక్కువ అని నేను కొలవట్లేదు ఈ సమయంలో. కానీ మరి అభిషేక్తుడి కంటే గొప్పది, అభిషేక్తుడిని అభిషేకించే అర్హత కలిగిన ఈ బిడ్డకి మరి శిష్యులని చేసే అభిషేకము లేదంటారా? లేకపోతే మరి అన్యులని దేవుళ్ళలోకి నడిపించే కృప లేదంటారా? అంత మాత్రమే కాదు, బాప్టిజం ఇచ్చే అర్హత లేదంటారా? ఏ శరీరం అయితే నలగొట్టబడి మరి అక్కడ సిలువకి అర్పించబడిందో, మరి ఆ సిలువ యాగమైందో, మరి ఆ శరీరాన్ని ముందుగానే అభిషేకించిన ఈ స్త్రీ పొందుకున్న ధన్యతను బట్టి, ఈ స్త్రీ చేసిన కార్యాన్ని బట్టి ఆ రొట్టె ఆ ద్రాక్షారసము ఒక సంఘంలో పంచిపెట్టే అర్హత హక్కు మనకి లేదంటారా? ఈరోజు నేను అర్హత హక్కుల గురించి నేను మాట్లాడట్లేదు, దాన్ని ఏదో గెలవాలని కాదు. కాకపోతే నేను ఈరోజు సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను, ఈరోజు మీతో మాట్లాడుతున్నానండి. ఏంటి అంటే స్త్రీ కూడా, ఇది కేవలం ఒక సత్యమే మీకు చెప్తున్నాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. యేసు ప్రభుని అభిషేకించడానికి ఈమెని దేవుడు ఎన్నుకుంటే, దేవుడి చిత్తం లేదైతే ఇది అనుమతించబడలేదు కదండి. తండ్రి ఆజ్ఞ లేకుండా ఒక స్త్రీ వచ్చి అభిషేకం అయితే చేయలేదు. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని చిత్తము. కాబట్టి యేసు ప్రభు కూడా మరి దాన్ని అంగీకరించాడండి. అంత మాత్రమే కాదు, నోటితో సాక్ష్యం చెప్పాడు. తన నోటితో సాక్ష్యం చెప్పి తనని ఘనపరిచి ఉన్నాడు. నాకు మంచి చేసిందని యేసు ప్రభు వారు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, మరి మనకి ఆ రొట్టె విరుచుట విషయంలో, ద్రాక్షారసం పంచే విషయంలో నిజంగా ఒక పాస్టరే కావాలా? ఖచ్చితంగా అభిషిక్తుడే కావాలా? ఖచ్చితంగా ఒక ఆర్డైన్డ్ వ్యక్తే కావాలా? ఒక స్త్రీ మరి ఇవ్వలేదా అని నేను చెప్తున్నాను. ఓకే, అందరూ స్త్రీలు, ఒక సామాన్యమైన బిలీవర్ ఇవ్వలేకపోవచ్చు తన అల్ప విశ్వాసాన్ని బట్టి, కానీ ఇవ్వగలదు. దేవుడు చెప్తున్నాడు, ప్రతి క్రైస్తవుని ఎందుకు పిలిచాడంటే ఇతరులని శిష్యులుగా చేయడానికే, ఇతరులని మరి అభిషేక్తులుగా మార్చడానికే, ఇతరులని అభిషేకించడానికే పిలిచి ఉన్నాడు. బిలీవర్ అంటేనే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారండి. దేవుని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం, ఈ ధన్యత దేవుడు ఇచ్చేశాడు. కానీ మనమే అనవసరమైన తలంపులతో, అనవసరమైన అబద్ధాలకి లోబడి, అనవసరంగా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మనమంటూ ఒక బౌండరీలు గీసుకున్నామున్నాము. కాబట్టి వాటి నుండి బయటకు రమ్మని ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఒకవేళ నిజంగా దేవుని పిలుపు నీ మీద ఉందా అమ్మా, అక్క, చెల్లి, ఇదిగో దేవుడు నిన్ను పిలిచి ఉంటే, దేవుడు నీ ద్వారా ఒక సంఘాన్ని స్థాపించాలని ఒక ప్రేరేపణ అనేది నీకుంటే, నువ్వు ఆలోచన చేస్తున్నాము, దేవా మళ్ళీ ప్రతి ఆదివారము నేను ఒకవేళ మరి బల్ల అంటే ఆ రొట్టె ద్రాక్షరసం ఇవ్వడానికి నేను ఏ పాస్టర్ సహాయం చేయాలి, మరి ఎవరు సహాయాన్ని అడగాలి, మరి ఎవరు నా సంఘంలో రొట్టె విరుస్తారు వచ్చి, మరి ఎట్లా నాయనా నేను బాధపడుతున్నావేమో అమ్మా, అది కాదమ్మా. ఎవరు వచ్చి బాప్టిజం ఇస్తారు, నేను ఎవరి దగ్గరికి పరిగెత్తాలి, అందు నిమిత్తం నాకు సంఘం ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను అనుకున్నానమ్మా ఒక టైంలో, నేను అలా అనుకున్న దాన్ని కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను. కానీ దేవుడు ఇక్కడ నా మనోనేత్రములు తెరిపించిన దేవుడు, ఇక్కడ మీ మనోనేత్రములు కూడా తెరిపించును గాక అని వేడుకుంటున్నాను. ఈమె గురించి ఎక్కడెక్కడైతే యేసు ప్రభు గురించిన స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె గురించి ధ్యానించాలి, మాట్లాడాలని దేవుడు ఇక్కడ ఆజ్ఞపూర్వకంగా చెప్తున్నాడో, మరి ఖచ్చితంగా మరి ఇక్కడ ఈమె అభిషేకిస్తే మనము మరి మన తోటి వారికి అంటే
క్రైస్తవ సమాజానికి బల్లారాధన కానీ బాప్టిజం కానీ ఇవ్వడానికి అర్హత లేదని ఎందుకు అపోహపోతున్నావు? ఖచ్చితంగా మనం బాప్టిజం ఇవ్వచ్చు, ఇవ్వగలము. ఇది సత్యం. ఇది కేవలం మరి విదేశాల్లో ఇస్తున్నారు, విదేశాల్లో జరుగుతుంది, వాళ్ళకి తెలిసిపోయింది సత్యం. కానీ ఇంకా మనం భారతదేశంలో మరి స్త్రీ అనగదొక్కబడుతూనే ఉంటుంది కదండి. స్త్రీ అంటే తొక్కబడ్డం అంటే ఏదో నల్లగొట్టబడ్డం అని కాదు, కానీ ఆలోచనలతో ఇది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు స్త్రీ కదా ఇది చేయకూడదు, ఇలాంటి తలంపులతో మనం మోసపోతున్నాం. కానీ అది కాదండి. ఇది దేవుని వాక్యము సత్యమైతే, మరి అభిషేకించబడింది నిజమైతే, ఈ గ్రంథంలో ఉన్న ఈ లిఖించబడిన ఈ మాట సత్యమైతే దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రతిదానికి అర్హురాలవని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులోకి వస్తుండగా ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే యేసు ప్రభు వారిని మరి కనుటకు కారణమైంది ఎవరు తెలుసా అండి? మదర్ మేరీ. అవును, మరి మేరీ అమ్మ కదండి. మరి నిజం చెప్పాలంటే ఒక్క నిమిషం స్త్రీల గురించి మనం ఆలోచన చేస్తే, మరి యేసు ప్రభుకి మరి కనడానికి, ఒక అభిషేక్తుని కనడానికి అభిషేకం పొందుకుంది ఒక స్త్రీ. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, ఇదిగో ఒక ఫ్రెండ్గా, మరి యేసు ప్రభు వారికి ఒక స్నేహితురాలుగా, మరి చాలా దగ్గరి వ్యక్తిగా ఉన్నది ఒక స్త్రీ. ఆమె మేరీ అండి. తెలుసు కదండి, ఆమె పాదాల దగ్గరే కూర్చుని ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, ఒక పాపపు స్త్రీ అండి. దేవుని చేత విడిపించబడిన ఒక పాపపు స్త్రీ మొట్టమొదటిగా మరి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆమె కూడా పాపం మరి తను కూడా మరి వెళ్ళింది, ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళింది, అత్తర్లు పట్టుకొని ఆయనకి పూయడానికే వెళ్ళింది. కానీ దేవుడు ఆమెని మొట్టమొదటిగా ఎలా వాడుకున్నాడంటే మరి స్వార్థ ప్రకటించడానికి వాడుకున్నాడు. మొట్టమొదటి యేసు ప్రభు లేచాడనే స్వార్థ మోసుకెళ్ళింది కూడా మరి ఆ స్త్రీయే కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ముగ్గురు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని, ప్రత్యేకమైన కార్యాలని మరి యేసు ప్రభు పుటకలోనూ, యేసు ప్రభు మరణానికి ముందు, మరణానికి తర్వాత కూడా ముగ్గురు కూడా మరి యేసు ప్రభు పట్ల చేసిన వారు స్త్రీలై ఉన్నారండి. అంటే ఆ ఆరంభం అనేది మరి నిజమే. అవ్వ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇది కూడా మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మీలో ఉన్న అపోహలన్నీ యేసునామములో తొలగించబడును గాక. నిజమైన క్రీస్తు అంటే సత్యము, నేనే సత్యము, మార్గము, జీవము అని చెప్పిన యేసు ప్రభు వారు ఈరోజు మనకి సత్యమనే ఆత్మచేత నింపి, అవును, ఆయన మార్గంలో మనల్ని నడిపించును గాక. ఆయన జీవ మార్గంలో మనం నడుస్తుండగా మనల్ని ఎవరు కూడా ఇక మీదట మోసం చేయకుందురు గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఇంకొక మాట, ఈవి గురించి మనకి అన్నీ తెలుసు. పాపం ఆమె ఏం చేసింది అంటే తప్పు చేసింది, కరెక్టే. తినకూడదన్న పండు తిని ఏం సంపాదించింది అంటే నిజమే, ఆ విత్తనం, ఆ పాపపు విత్తనము ద్వారా మరి ఒక పాపపు కుమారుని కనిందండి. నిజమే. ఎప్పుడైతే మరి ఆదాము అవ్వ ఇద్దరు తిన్నారో, పాపపు బీజం అనేది, పాపపు విత్తనం అనేది వాళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆ విత్తనం ద్వారా వచ్చిన పంటగా మరి కుమారులు పుట్టి ఉన్నారు. ఆ కుమారులు పాపంలోనే కని ఉన్నారు. కాబట్టి అప్పటి నుండి మరి మనమందరము కూడా పాపపు జీవితంలోనికి వచ్చిన. నిజమే, అవ్వ కారణమైందని చెప్పిన మాట నిజమే, కాదనట్లేదు. కానీ ఆ తర్వాత మదర్ మేరీ ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆమె కూడా మరి అందరిలాగానే పాపపు స్త్రీ, ఎందుకంటే పుట్టుకతో పాపందే. కానీ దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని సపరేట్ చేసుకొని ఏమి చేశాడు తెలుసా? ఆమెలో ఉన్న పాపం అంటే పుట్టుకతో వచ్చిన పాపాన్ని ఏం చేశాడు తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్మ అనే విత్తనాన్ని ఆమెలోనికి, అంటే ఆ వాక్యం అనే విత్తనాన్ని ఆమె పొందుకుంది కదండి. నీ మాట చొప్పున నాకు కలుగును గాక అనే ఆ మాట ఎప్పుడైతే ఆమె స్వీకరించిందో, ఆ విత్తనాన్ని స్వీకరించిందో, ఆమె నిజమే ఆ అవ్వ నుండి వచ్చిన పాపం అనేది ఆమె నుండి దూరం అయిపోయి ఆమె పరిశుద్ధురాలుగా అయిపోయింది. ఆమెలోనికి పరిశుద్ధత అనే విత్తనం వెళ్ళి, ఆ విత్తనమే మరి ఎవరుగా వచ్చారంటే చివరి ఆదామైన యేసు ప్రభు వారు జన్మించి ఉన్నాడు. నిజంగా చూడండి, ప్రతిదీ కూడా స్త్రీ ద్వారానే జరిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మనకి తెలుసు కదండి, మరి గర్భసంచి అనేది, గర్భం అనేది లేకపోతే అంటే పిల్లలు పుట్టడానికి లేనేలేదు. మరి దేవుడు ఎన్నుకున్నది కూడా మరి ఈ సృష్టికి అంతటికి మరి మూలముగా స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి స్త్రీని మనం గణపరిచిన వారిగా ఉండాలి. అలాంటి స్త్రీని దేవుడు చెప్తున్నాడు, ఎక్కడెక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ తన గురించి పలకబడుతుంది. అంత మాత్రమే కాదు, మొదటి స్వార్థ ప్రకటించింది కూడా మరి ఆమెనే, ఒక స్త్రీ. ఈమె కాదండి, ఇంకొక స్త్రీ, ఆమె పాపము చేసిన స్త్రీ. ఆమె గురించి కూడా మరి ఆమె 7 దయ్యములు అంటే మేబీ ఆమెనే కావచ్చు, ఆ పాదాలు కూడా కడిగిన ఆమె తన వెంట్రుకల్ని మరి యేసు ప్రభు పాదాలని తుడిచిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరూ స్త్రీలేనండి. అలాంటి గొప్ప ధన్యత యేసు ప్రభు కాలంలో దేవుడు ఇస్తే, ఇప్పుడు మరి ఈ నూతన నిబంధన కాలంలో ఎంత దినంలో
దేవుడు ప్రత్యేకమైన అభిషేకాన్ని మన మీద కుమ్మరిస్తుండగా, యోవేల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఆ అభిషేకము మన మీద మరి కుమ్మరించబడుతుండగా మరి చెప్తున్నాడు కదండి, స్త్రీల మీద పురుషుల మీద అని తేడా లేకుండా అభిషేకం అనేది. ఎందుకంటే అభిషేకం ప్రకటించడానికే, అభిషేకించడానికే, ఇతరుల్ని మార్చడానికే. అంత మాత్రమే కాదు, బాప్టిజం ఇవ్వడానికి, కమ్యూనియన్ ఇవ్వడానికి ప్రతి అర్హత హక్కు పొందుకున్న దానిగా మరి దేవుడు అమ్మాయిని మరి ఒక స్త్రీని ముద్రిస్తున్నాడు ఈరోజు. ఒకవేళ నీకు ఈ సత్యం ఇప్పటివరకు కూడా తెలియకపోతే, ఒకవేళ నువ్వు భయపడితే, ఒకవేళ నువ్వు బాధపడితే, ఒకవేళ ఏమో అనుకుంటే, ఈరోజు ఈ సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేయనుగాక. ఎందుకంటే ఇదిగో మీ సంఘంలో ఉన్న వాళ్ళని మీరు బలపరచడానికి ఈ సత్యం మిమ్మల్ని మార్చునుగాక అని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక 2-3 నిమిషాల సమయంలో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు నిజం చెప్పాలి అంటే దీని తర్వాత ఇమ్మీడియట్గా ఇది రాయబడిన తర్వాత ఇంకొక మాట రాయబడింది. ఏంటి తెలుసా? యూదా ఇస్కరియోతు గురించి రాయబడింది. మరి ఎక్కడ ఏ సందర్భాలు అయితే ఈ స్త్రీ గురించి రాయబడిందో అదే సందర్భాలలో ఇమ్మీడియట్గా యూదా ఇస్కరియోతు గురించి రాయబడింది. అక్కడ చెప్తారు, యూదా ఇస్కరియోతు ఎందుకు డబ్బులు వ్యర్థం చేస్తున్నావు అని చెప్పేసి అన్నాడంట. అంటే ఆ డబ్బులు వ్యర్థమవుతున్నాయని చూసి బాధపడి, ఆ డబ్బు మీద ఆశపడి, గ్రీవపడి, అంటే లైక్ ఆ డబ్బు పోతుందని వ్యసనపడి వెంటనే ఏం చేశాడు తెలుసా? ఎట్లాగో ఆ పరిసయ్యులు, సద్దుకీయులు వాళ్ళందరూ చంపాలని చూస్తున్నారు కదా యేసుప్రభుని. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి నేను యేసుప్రభుని చంపడానికి మీకు అప్పచెప్తాను, మరి మీరు నాకు ఎంత ఇస్తారని బేరం ఆడేటండి. చూడండి, యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆమె గురించి గొప్పగా చెప్పినా కానీ యూదా ఇస్కరియోతు మనసు మారలేదు. కానీ వెళ్ళి డబ్బు అంటే ఆ డబ్బు పట్ల కలిగిన ఆయన పిచ్చి ఏం చేసింది? మరి వెళ్ళి తన్నెవరు పిలవలేదు, తన్నెవరు మాట్లాడలేదు, కానీ తనే వెళ్ళి మరి అక్కడ చెప్పాడు, నేను మీకు హెల్ప్ చేస్తానని. మరి 30 వెండి నాణాలు తీసుకున్నట్టుగా కూడా మనకి తెలుసు. మరి ఆయన గురించి అయితే 12 మందిలో ఒకడు తప్పిపోయాడు, 12 మందిలో ఒకడు తప్పిపోయాడని మాత్రం యేసుప్రభు శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతు గురించి అయితే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అక్కడ మాట్లాడుతూనే ఉన్నాము. కానీ నిజంగా గొప్ప కార్యము చేసిన ఈ తల్లి గురించి మనం మాట్లాడట్లేదమ్మా. ఇదిగో మాట్లాడమని చెప్తున్నాడు. మాట్లాడదాము, బలపరుస్తాం. ప్రతి స్త్రీని బలపరచడానికి, ఇక్కడ ఏదో పురుషుని తొక్కిపడేయడానికి నేను చెప్పట్లేదు. కానీ ఈ దేవుడు తన హృదయంలో ఒక స్త్రీకి ఇచ్చిన స్థలం ఎంత గొప్పదో. ఇదిగో మదర్ మేరీని ద్వారా ఆయన అభిషేకంలో పుట్టి ఉన్నాడు. ఇదిగో ఒక స్నేహితురాలైన మేరీ ద్వారా మరి ఆయన నిజముగా మరి అభిషేకించబడి మరి సిద్ధపరచబడ్డాడు తన మరణానికి. మరి తిరిగి లేచిన తర్వాత నిజమే మరి ఒక పాపపు స్త్రీ ద్వారానే మరి ప్రకటించబడ్డాడండి సువార్తగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు స్త్రీలని లేవమంటున్నాను, రేజప్ అంటున్నాను. లెగండి, మీరు కూర్చున్న చోట కూర్చోడానికి వీల్లేదు. మీకు అప్పచెప్పిన బాధ్యతని అంత దినంలో నిజమే మీ పనివారి మీద, మీ పనికత్తల మీద అని కూడా అంటున్నా. అంటే వాళ్ళు స్త్రీలే కదని కూడా సమానమైన అభిషేకాన్ని కుమరిస్తానన్న దేవుడు వెక్కిరించబడు, మాట మార్చడు. కాబట్టి నీ ఇంట్లో ఉన్న పనివారు సైతం, నీ ఇంట్లో ఉన్న పనికత్తలు సైతం ఖచ్చితంగా దేవుని సేవలో అభిషేకులుగా వాడబడాలి అనేది నీ కోరిక అయితే దేవుడు నీ కోరికని తీరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగోండి, నిజమే అవ్వ ద్వారా మరి పాపం అనే విత్తనము మరి కలిగి ఉండొచ్చు. కానీ మరి పంట కోసిందేమో, మరి పంటని అంటే బిడ్డల్ని కనుండొచ్చు. కానీ ఆ పాపపు విత్తనము ద్వారా, ఆ పాపపు పండు ద్వారా, కానీ దేవాది దేవుడు మేరీ ద్వారా మరి నిజంగా యేసు ప్రభు అనే విత్తనాన్ని మరి ఇచ్చి మరి తర్వాత మనల్ని మరి ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డని మరి కోసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాను, హవ్వ పాపం కొట్టివేయబడింది మేరీ మదర్ ద్వారా. అంటే ఆమె ద్వారా ఆ పాపం అనేది మరి క్షమాపణ అనేది అయిపోయింది. అంటే ఇంకా గ్రీవింగ్ లేదండి, గిల్టీ లేదండి. అంటే నో కండెమ్షన్, నో మోర్ విక్టిమ్స్. స్త్రీలని విక్టిమ్గా మరి అవ్వ ద్వారానే వచ్చిందని చెప్పేసి స్త్రీలని మరి పాపలుగా చెప్పడానికి వీలు లేదని ఈరోజు దేవుని నామములో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాండి. మరి ప్రార్థనతో ముగించుకుందాం. ఈరోజు మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాభి వందనాలు కూడా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈరోజు ప్రభా నిజముగా నైనా సువార్త గురించిన సత్యాలు అంత మాత్రమే కాదు, నీ సువార్త ప్రకటించడంలో స్త్రీలకి కలిగిన ప్రభా నాయన ధన్యతని గురించి మేము మాట్లాడుకుంటుండగా నైనా నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు. అవును ప్రభా, నీ పుట్టుక విషయంలో, నీ మరణ విషయంలో నైనా ప్రభా, నీ పునరుద్ధాన విషయంలో స్త్రీల పాత్ర ఎంత గొప్పగా ఉందో ఈరోజు మేము నేర్చుకున్నాం. కాబట్టి మేము నీ పరిచయలో ప్రతి దానికి మేము అర్హులమని అహరోను కర్రలాగా మమ్మల్ని కూడా చిగురింపచేసి నీ పరిచయలో గొప్పగా ప్రతి స్త్రీని వాడుకోమని యేసు నామములో ప్రార్థన అడివేరుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. Thank you.